ఏమండి 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 ఏంటి కలుపు? ఏమైంది? ఏమండి నెక్లెస్ కనిపించడం లేదండి. ఏంటి కల్పన, నెక్లెస్ కనిపించడం లేదా? కలుపు సరిగ్గా వెతికావా? వెతికానండి, రూమ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. కల్పన, సరిగ్గా గుర్తు తెచ్చుకోవే. లేదమ్మా, పెళ్లికి వెళ్తూ పెట్టుకోవాలి కదా అని అక్కడే పెట్టేశాను. అక్కడే పెడితే ఏమైపోతుందమ్మా? ఏవైనా అయిపోవచ్చు. రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు, కాళ్ళొచ్చి నడిచిపోవచ్చు. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగతనం జరిగింది అంటున్నాను. వదినా, మనింట్లో దొంగతనమా? కాకపోతే మరేంటి కల్పన, ఒకటా రెండా? 15 లక్షల నెక్లెస్ పెట్టిన చోటే ఉండకుండా ఎలా పోతుంది చెప్పు? సౌందర్య, అంటే నీ ఉద్దేశం? చెప్పాను కదా బావగారు, దొంగతనం జరిగింది అని. మన ఇంట్లో దొంగతనమా? అసంభవం. అసంభవం అనుకున్నవి ఈ ఇంట్లో చాలానే జరిగాయి బావగారు. అవును, జరిగే. అందుకు కారణం బయట వాళ్ళు కాదు, ఇంట్లో మనుషులే. నేను చెప్పేది కూడా అదే కల్పన. ఈ పని చేసింది కూడా ఇంటి మనుషులే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. సౌందర్య, ఈ ఇంట్లో ఇలాంటి తప్పుడు పని చేస్తే అది ఖచ్చితంగా నువ్వే. అత్తయ్య, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, ఈ పని చేసింది నువ్వే అంటున్నాను. కల్పన, అవును సౌందర్య, తెలివిగా నువ్వే ఆ నెక్లెస్ కొట్టేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావు. కల్పన, నెక్లెస్ పెట్టుకోవడం మర్చిపోయావు అని ఏమీ తెలియనట్టు గుర్తు చేసావు. కాదు, నటించావు. బావగారు విన్నారా? వీళ్ళందరూ నన్ను... సౌందర్య, వీళ్లే కాదు, నీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఇదే మాట అంటారు. ఆ నెక్లెస్ ని ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా తెచ్చివు. ఆల్ రైట్, మంచికి పోతే చెడు ఎదురైంది అన్నట్టు నెక్లెస్ ని గుర్తు చేసిన పాపానికి అందరూ కలిసి నన్నే దొంగని చెయ్యాలనుకుంటున్నారన్నమాట. ఓకే, ఇంటి దొంగెవరో ఇవ్వాళ్లే తేలిపోవాలి. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి తేల్చి పారేస్తారు. అమ్మా, పోలీసులుకా? వద్దు. మనకెందుకు భయం మంగా? తప్పు చేసిన వాళ్లకుండాలి భయం. నువ్వుండు. హలో పోలీస్ స్టేషన్, నేను హరిప్రసాద్ గారి చిన్న కోడల్ని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. అవును, ఇంటి దొంగే. సరే, వెంటనే ఇంటికి రండి. ఓకే. పోలీసులు వచ్చేదాకా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు.
ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫోన్ చేసింది నేనే ఇన్స్పెక్టర్ గారు. ఏం పోయింది? 15 లక్షల విలువైన కాస్ట్లీ నెక్లెస్. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానిస్తున్నారా అంటే ఏం చెప్పను ఇన్స్పెక్టర్. అందరూ ఇంట్లో వాళ్లే, అందరూ కావాల్సిన వాళ్లే. ఫలానా అని వేలు పెట్టి చూపించడం మర్యాదగా ఉండదు కదా. అందుకే మీకు ఫోన్ చేసి చెప్పాను. ఆ నెక్లెస్ మీదేనా? కాదు, నా ఆడపడుచుది. గదిలో పెడితే రెక్కలొచ్చి ఎగిరిపోయింది. వీళ్ళందరూ నన్నే అనుమానిస్తున్నారు. అందుకే నా నిజాయితీని నిరూపించుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాను. వెతికించండి ఇన్స్పెక్టర్, ఇల్లంతా వెతికించండి. ఇంటి దొంగ ఎవరో ఇప్పుడే తేలిపోవాలి. కానిస్టేబుల్స్ వెతకండి. ఆగండి. ఆ గది మా అత్తగారిది. ఆవిడ్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకోవడమే. కానిస్టేబుల్స్ మిగతా గదిలోని వెతకండి. సార్ ఇక లేదు సార్. ఆ మిగతా గదుల్లో కూడా వెతకండి. ఏమైంది? పోలీసులు వచ్చారెందుకు? నేనే పిలిపించాను. ఎందుకు? ఈ ఇంటి దొంగని పట్టుకోవడానికి. మీరు ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఓహో, చెప్పండి ఇన్స్పెక్టర్, ఇంటి దొంగ ఏంటి, ఈ వెతకడం ఏంటి? నేను చెప్తాను దినా. మా అత్తగారిచ్చిన నెక్లెస్ పోయింది. అవునమ్మా, ఎలా పోయిందో అని మేం తల పట్టుకుంటుంటే ఈవిడి గారేమో కావాలని కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పిలిపించింది. అవునమ్మా, మళ్ళీ ఏదో ప్లాన్ వేసి ఇంటి పరువు తీయాలని చూస్తోంది. అత్తయ్య, మాటలు తిన్నగా రానివ్వండి. మీరందరూ కలిసి ఆ నెక్లెస్ ని దొంగలించింది నేనే అన్నట్టు మాట్లాడలేదు. అలాంటి నెక్లెస్ని నా లైఫ్ లో చాలా చూశాను. గతి లేని వాళ్లకే ఇలాంటి దొంగ బుద్ధి పుట్టేది. ఇంటి దొంగెవరో ఇప్పుడే తెలిసిపోతుంది. ఇన్స్పెక్టర్, అదే నా రూమ్. కావాలంటే నా రూమ్ ని కూడా వెతికించండి. కానిస్టేబుల్స్ ఆ రూమ్ కూడా వెతకండి. సార్ నెక్లెస్ దొరికింది సార్.
ఏంటిది? నాకేమీ తెలియదు ఇన్స్పెక్టర్. తెలియకపోతే మీ రూమ్లోకి ఈ నెక్లెస్ ఎలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా లేకపోతే రెక్కలు కట్టుకుని వచ్చిందా? ఇన్స్పెక్టర్, వదినా ఇంకా ఎందుకు బుకాయించాలని చూస్తావు? నెక్లెస్ ని నువ్వే కొట్టేసి ఆ పని ఇంకెవరో చేసినట్టు రాతంతం చేస్తావా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని నీతి వాక్యాలు చెప్తావా? వాళ్ళు మర్చిపోతే నువ్వు గుర్తు చేసినట్టు నాటకం ఆడతావా? నాటకం. ఈవిడి గారికి నాటకాలు ఆడడం కొత్తేం కాదు కదా. చెప్పండి మేడం, ఏంటి మీ జవాబు? నాకేం తెలీదు. షటప్! బుకాయించాలని చూడకండి. మీరే దొంగతనం చేసి మీరే ఫోన్ చేస్తే మిమ్మల్ని ఎవరు అనుమానించరనుకున్నారా? మీలాంటి వాళ్ళ నా సర్వీసులో ఎంతమందిని చూసుంటానో. ఇన్స్పెక్టర్, అసలు నేనెవరో తెలుసా మీకు? షటప్! ఐ సే షటప్! పెద్దింటి కోడలు అని ఎంతసేపు మిమ్మల్ని మర్యాదతో మీరు అని పిలిచాను. కానిస్టేబుల్స్, యువర్ అండర్ అరెస్ట్. బ్యాక్ టు ఇండియా. మళ్ళీ మన దేశపు గాలి పీలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గ్రేట్, రియలీ గ్రేట్. అదేంటయ్య గారు, అమెరికా స్వర్గం అంటారు కదా? స్వర్గమే, భూతల స్వర్గం. అందుకే నాలాంటి వాడికి బిజినెస్ కోసం అక్కడికి వెళ్ళి రావడం తప్ప శాశ్వతంగా సెటిల్ అవ్వడానికి కుదరదు. ఇంతకీ తమరెళ్ళిన బిజినెస్ పని? సక్సెస్, గ్రేట్ సక్సెస్. అమెరికన్ కొలాబరేషన్తో మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి లైసెన్స్ రావడం కోసమే వెయిటింగ్. ఇంటి దగ్గర అమ్మగారు కూడా మీకోసమే వెయిటింగ్ అండి. రాధ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నారు. అమ్మగారి ముఖంలో ఏం కళ, ఏం కాంతి! అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు చూస్తేనే గాని నమ్మలేరు. అలాగా? దానికి కారణం ఏమిటో? తినబోతూ రుచి ఎలా ఉంటుంది అని అడిగినట్టు అదేం ప్రశ్నయ్య గారు, మీ కళ్ళతో మీరే చూస్తారు కదా. అర్చన దూరమైందన్న బాధలో ఉన్న మీ అమ్మగారిని ఈ బిజినెస్ పర్పస్ కోసం ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అని తెగ బాధపడ్డాను. నేనక్కడ గడిపిన ప్రతిరోజు ఇక్కడ తను ఒంటరిగా ఎలా ఉందా అని ఆందోళనతోనే ఉన్నాను. ఆందోళన కాదయ్య గారు, ఆనందం. పట్టరానంత ఆనందంలో ఉన్నారు. ఉబ్బి తబ్బిపోయిపోవడం అంటారే, అలాగనమాట. నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను. ఆ ఆనందానికి కారణం ఏమిటి? సస్పెన్స్. అది మాత్రం నన్ను అడగొద్దు. సస్పెన్సా? ఏమిటా సస్పెన్స్? అడగగానే చెప్పేస్తారేంటి? ఏయ్, నీ యజమానిగా నేను అడుగుతున్నాను, చెప్పు. క్షమించండి అయ్య గారు, మీకేమీ చెప్పొద్దని యజమానురాలు గారి ఆర్డర్. ఓ, రాధ ఆర్డర్ కూడా వేసిందా? ఆర్డర్ అంటే ఆర్డరేనండి. మరి ఆ శుభవార్తని అమ్మగారే చెప్పాలి. అది విని మీరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి పొంగిపోవాలి. అలాగా? అయితే త్వరగా పోనీ. అయ్యగారు, జాగ్రత్తగా, నెమ్మదిగా దిగండి.
ఏమైందిరా నీకు? ఇందాకటి నుంచి చూస్తున్నాను కాస్త. ఏం లేదు అయ్యగారు, లోపలికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. హ్మ్. ఆ, ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. హాయ్ రాధా. హ్మ్. ఏమిటి రాధా ఈ అడావిడి? హడావిడే, చెప్తాను ఉండండి. శివ, అమ్మా. మీరు లోపలికి రండి. అవునండి, మీ ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ. వెళ్ళిన పని డబుల్ హ్యాపీ. అయ్యగారు, అంతకు మించిన హ్యాపీ న్యూస్ అమ్మగారు చెప్తారు. అవును, ఏంటి వీడు కార్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో హ్యాపీ న్యూస్ అంటాడు. అది ఏమిట్రా అంటే సస్పెన్స్ అంటాడు. ఏమిటా సస్పెన్స్? వాడి మాటలకేంటి గాని మీకు మంచి గుమ్మగుమ్మలాడే కాఫీ పెట్టుకొస్తాను. ఉండండి. త్వరగా తీసురా. మన ఇంటి కాఫీ తాక్క నోరు చచ్చిపోయింది. వెళ్ళి తీసురా. రాధా, ఆ? ఇట్రా ఇట్రా. అక్కడ ఉండాల్సిన అర్చన ఫోటో ఏది? అది నేనే కావాలని తీసి లోపల పెట్టానండి. కావాలని తీసి లోపల పెట్టావా? ఎందుకు? అబ్బా, వచ్చి రాగానే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? శివ, నువ్వు ఆ సామాను పక్కన పెట్టి మీ అయ్యగారితో మాట్లాడుతూ ఉండు. ఓ ఎస్, అలాగేలేండి. ఏమైంది వీళ్ళకి? ఏదో తేడాగా కనిపిస్తున్నారే. అర్చన, గుర్తుపడతారో లేదో చూద్దాం. అయ్యగారు, బ్యాగులు బరువుగా ఉన్నాయి, మాకేమైనా గిఫ్ట్లు తీసుకొచ్చారా? గోల్డెన్ గిఫ్ట్లు తీసుకొచ్చారా? ఏమండి, కాఫీ? గుమగుమలాడుతున్న ఇండియన్ ఫిల్టర్ కాఫీ. ఏమోయ్, అమెరికాలో ఆ కోల్డ్ కాఫీ తాగి తాగి నోరు చచ్చిపోయిందనుకో. రాధా, ఏమైందండి? చక్కెర తక్కువైందా? ఈ కాఫీ నువ్వు కలిపేవా? బాగుందండి. నేను కాకపోతే ఇంకెవరు కలుపుతారు? లేదు, ఈ కాఫీ రుచి నువ్వు కలిపినట్లేదు. ఇప్పుడేగా మీ కళ్ళ ముందేగా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చాను. అవుననుకో, కానీ ఈ రుచి నా చేత్తో పెట్టింది మాత్రం కాదు అంటారు. మరి ఇంకెవరి చేతి రుచంట? అర్చన. ఈ కాఫీ రుచి మన అర్చన పెట్టినట్టుంది. నా చిట్టి తల్లి పెట్టిన కాఫీ తాగి ఎన్ని రోజులైందో. ఏమిటో రాధా, ఒక్క గుక్క తాగ్గానే నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఏంటి అమ్మగారు, అయ్యగారు సంతోషంగా అమెరికా నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్లు చూపించబోతుంటే కాఫీ రుచి అంటూ ఏవేవో చెప్తారు. అయ్యగారు, ఆ కాఫీ పక్కన పెట్టేసి ముందు మీరు తీసుకొచ్చిన గిఫ్ట్లు చూపించండి. ముందు కాఫీ, ఆ తర్వాతే ఏ పనైనా. థ్యాంక్స్ ఓయ్, ఇంటికి రాగానే మంచి కాఫీ ఇచ్చావు. ఏమిట్రా నీ గోల? గిఫ్ట్లేనా? ఇదిగోరా. అయ్యగారు, ఏంటిది?
పొద్దున్న లేవగానే టైం తెలియడం కష్టం అన్నావు కదా, అందుకే వాచ్ తీసుకొచ్చాను. అయ్యి వాచా చాలా బాగుంది అయ్యగారు. థ్యాంక్స్ అయ్యగారు. అమ్మగారు, అయ్యగారు చూసారా, నా కోసం అమెరికా నుంచి వాచ్ తీసుకొచ్చారు. అంతేలేరా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అని ఊరికే అన్నారా? ఉడుక్కోకండి శ్రీమతి గారు, తమరికి తీసుకొచ్చాను ఒక మంచి గిఫ్ట్. ఇదిగో డైమండ్ నెక్లెస్. అబ్బా ఎంత బాగుందోనండి. మరి ఎవరి సెలక్షన్ అనుకున్నావు? కోటేశ్వరరావుది. ఏం చేసినా గ్రాండ్ గా ఉంటుంది. గొప్పేలేండి. అయ్యగారు, బ్యాగ్ లో ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. చీరలా ఉంది, నాకోసమేనా? కాదు రాధా, మరెవరికండి? అర్చన కోసం. ఏమండి? షాప్లో చూశాను, తనెప్పుడూ ఇలాంటి చీర కావాలని ముచ్చటపడింది. అందుకే వెంటనే కొనేశాను. తీరా కొనిన తర్వాత కొన్న తర్వాత జ్ఞాపకం వచ్చింది మన బిడ్డ లేదని. ఏమిటో నా పిచ్చి. కానీ సరే, దీన్ని భద్రంగా బీరువాలో ఉంచు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చివరికి నా కర్మ ఇలా కాలింది. ఆవిడ గారికి పకోడీలు తినాలనిపించిందంట. ఉల్లిపాయలు కొయ్యమని ఆర్డర్ వేసింది. ఆర్డర్. ఛీ! అమ్మగారు, ఏమైంది? చూస్తూ కూడా అడుగుతావేంటే? కళ్ళు మండుతున్నాయి. అమ్మగారు, అలవాట్లేంది మీకెందుకు? ఇలా నాకు ఇవ్వండి, నేను తరిగి పెడతాను. వద్దొద్దొద్దు, ఈ పని నేనే చేసి చావాలట. నీ చేత చేయించానని తెలిస్తే అది నా ప్రాణం తీస్తుందే. అసలు దాన్ని కాదు, కోస్తుంటే కళ్ళ వెంబడి నీళ్ళొచ్చే ఈ ఉల్లిపాయలు ఎవరు కనిపెట్టాడో కానీ వాడి పీకను కోసేయాలి. అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. ఎలాగుండేవారు, ఎలా అయిపోయారు? కర్మ కర్మే. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నట్టు మహారాణిలాగా బతికిన నేను చివరికి దాని చేతిలో కీలు బొమ్మలాగా అయిపోయాను. అమ్మగారు, ఫోన్ అండి. ఈ టైంలో ఎవరే? హలో సౌందర్య, మమ్మీ. ఏమైందమ్మా? నీ గొంతు అలా ఉందేంటి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఇంటిల్లి పాదికి పకోడీలు తినడానికి ఇన్ని ఉల్లిపాయలు తరుగుతున్నాను. అదేంటే నువ్వు తరగడమేంటి? మంగేం చేస్తుంది? ఏం చేస్తోందా? టీవీలో వంట వరపు ప్రోగ్రాం చూస్తున్నట్టు నాకేసి ఇంతింత గుడ్లేసుకొని చూస్తోంది. అదేంటే? ఏంటంటే ఏం చెప్పించావను మమ్మీ? అన్నీ నేనే చేయాలంట, నా చేతులతోనే చెయ్యాలంట. ఇవన్నీ చేయలేక చేస్తున్నాను. అయ్యో, ఏమైందమ్మా? ఏం చెప్పమంటావు మమ్మీ? ఉల్లిపాయలు తరిగి తరిగి చివరికి ఇదే కత్తితో నా పీకని కోసేసుకుంటాను. అర్థమైందే. నువ్వు భయపడుతున్న కొద్దీ అది ఇంకా ఇంకా రెచ్చిపోతుందన్నమాట. నా ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది. ఇక భయపడక ఏం చేయమంటావు? పెద్దమ్మగారు, చిన్నమ్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ అర్చన కావాలని అడ్డమైన పనులు చెప్పి సాధించుకు తింటోంది.
కళ్ళారా చూస్తూ కూడా నేను ఏమి చేయలేకపోతున్నాను. మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి అమ్మా. చెప్తానే. అందరి దృష్టిలో ఆకాశమంత ఎత్తుకెదిగిన అర్చన పరువు పాతాళంలోకి పడిపోయేంత గొప్ప ప్లాన్ చెప్తాను. ఎప్పుడు? నేను చచ్చాక? సౌందర్య, నీ మమ్మీ కంఠంలో ప్రాణం ఉండగా ఆ, నువ్వుండగానే ఇవాళ అది నా చేత ఉల్లిపాయలు కోస్తోంది. రేపేకంగా నా చేత్తోనే నా పీకడి కత్తిరించుకునేలా చేస్తుంది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీలో ఉండే ధైర్యం, పౌరుషం అవన్నీ ఏమైపోయినాయి? ఆ, ఉల్లిపాయలతో కలిసి ముక్కలైపోయాయి. చాలా. మమ్మీ, అది హంటర్ తీసుకుని ఎడా పెడా వాయించినట్టు చీటికి మాటికి అది నన్ను పోకిరి 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 అని బెదిరిస్తుంటే ఏం చేసి చావమంటావు? అక్కడికి పెద్ద పుడింగిలాగా మొన్న నెక్లెస్ ని కొట్టేసి ఆ నేరాన్ని దాని మీదకి నెట్టేద్దామనుకుంటే చివరికి ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. శని, ఏళ్ళనాటి శని అంటారే, అది నడుస్తోంది మమ్మీ నా జాతకంలో. జాతకాలు లేవు, చింతకాయలు లేవు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. దగ్గర్లో ఎవరూ లేరు కదా? మంగొక్కతే ఉంది. సరే, మంగా నువ్వు కలిసే ఈ ప్లాన్ని అమలు చేయాలి. ఇది కానీ సక్సెస్ఫుల్గా చేస్తే ఇక అర్చన పని అవుట్. నిజంగానా? చదరంగం ఆటలో చెక్ పెట్టడం అంటారే, అంత పవర్ఫుల్ ప్లాన్. జాగ్రత్తగా విను. సూపర్ మమ్మీ, సూపర్. ఇండియా ప్రయోగించిన అగ్ని 5 మిసైల్ కన్నా అద్భుతమైన ప్లాన్ ఇది. ఇంకెందుకు ఆలస్యం? అగ్ని 5 మిజైల్ని రేపే ప్రయోగించు. ఎస్, ప్రయోగిస్తాను మమ్మీ. ఈ దెబ్బతో అర్చన బ్రతుకు స్మాష్. తినమ్మా. ఇదిగో. ఆ. ఆ. ఇదిగో, చిన్న ముద్దే. తినమ్మా. అబ్బా ఇంక చాలమ్మా. అయ్యో, నా బంగారు తల్లి కదూ, ఈ కొంచెం తినేయమ్మా. కొంచెం ఏంటి, పూర్తిగా తినాలి. తినే. రాదా, కాస్త అన్నం ఉండించు. ఏంటి మీరు కూడా? ఇవాళ బేవి చెప్పినట్టు నువ్వు వినాలి. ఇదిగో ఇంకో ముద్ద. నాన్నా ఇంక చాలు. చెప్పిన మాట వినాలని చెప్పాను కదా, చూడు ఎలా చిక్కిపోయావు. నేను చిక్కిపోయానా? దుక్కలాగా ఉన్నాను. అయ్యో, అవే మాటలమ్మా. ఎవరైనా వింటే దిష్టి తగులుతుంది. ఆడపిల్ల ఎప్పుడు బొద్దుగా ఉంటేనే అందం, ఆనందం. అది కరెక్ట్ అన్నమాట. తినేయాలి. ఓ, నువ్వు ఎప్పుడు మీ అమ్మ పార్టీయే. తినమ్మా. అది. అబ్బా, ఇద్దరే చాలు అంటే వినరు కదా. అమ్మ అర్చన, ఈ ఆనందంతో నా గుండె బద్దలైపోయేలా ఉంది. అయినా చాలు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవటం. ఎందుకో తెలుసా, కమ్మటి కలలాంటి ఈ నిజం అబద్ధమైపోతుందేమో అన్న భయంతో
నాన్నా అవును తల్లి, ఆడదాన్ని కాబట్టి నేను పైకి ఏడ్చాను. కానీ మీ నాన్నగారు బిడ్డ దూరం అయిపోయిందన్న బాధతో లోపలే కుమిలిపోయేవారు. రాత్రులు నిద్రలో అర్చనాని కలవరించేవారు. ఏది ఏమైనా ఆ దేవుడు నా మొరను ఆలకించాడు. నిన్ను క్షేమంగా తిరిగొచ్చేలా చేశాడు. కూర్చోమ్మా. అర్చన, ఈ శుభ సమయంలో నేను ఒక మాట అడుగుతాను, కాదనవు కదా? ఏం నాన్నా? తల్లిదండ్రులు బతికేది పిల్లల సంతోషం కోసం. ఆ సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసి వీళ్ళు కడుపు నింపుకుంటారు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ మాకు దొరికావు. అందుకని అదే అందుకని చెప్పండి నాన్నా. ఏం లేదమ్మా. మీ నాన్నగారి మనసులో ఏముందో నేను చెప్తానమ్మా. నువ్వు అల్లుడు గారు లల్లి ఇక్కడికే వచ్చి ఉంటే బాగుంటుందని మీ నాన్నగారు ఆశ, నా ఆశ కూడాను. ఏమంటావమ్మా? మీకు చెప్పాల్సినంత పెద్దదాన్ని కాదు. ఏ ఆడదైనా బ్రతకాల్సింది తన భర్త అడుగుజాడల్లోనే. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ భర్తకి అనుగుణంగానే జీవితం కొనసాగించాలి. మీ అల్లుడు గారికి ఆత్మాభిమానం ఎక్కువ. కష్టపడి సంపాదించాలి, తన కాళ్ల మీద తాను నిలబడాలి అనే స్వభావం కలవారు. ఆయన అలా ఉండడమే నాకు కూడా ఇష్టం. నాన్న, మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. మీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి. చిచి, అలాంటిదేమి లేదమ్మా. నీలాంటి కూతురికి తండ్రినని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానమ్మా. విన్నావా అర్చనమ్మా? అది మా అయ్యగారంటే. తెలుసు శివ, నాన్నగారికి నేనంటే ఎంత అభిమానమో తెలుసు. అమ్మకి నేనంటే ఎంత ప్రాణమో కూడా తెలుసు. కానీ ఎక్కడుండాల్సిన వాళ్ళం అక్కడుంటేనే పద్ధతి, మర్యాద. చూసారండి మీ కూతురు ఎంతగా ఎదిగిపోయిందో. మరి ఎవరు కూతురు? కోటి, ఈ కోటేశ్వరరావు కూతురు. గొప్పేలండి. గొప్పేనోయ్. అర్చన్ లాంటి కూతురు ఈ ఊళ్ళో ఎవరికుందో చూపించు. అమ్మా, నువ్వు అలా చూడకమ్మా. నువ్వు అలా చూస్తే మీ నాన్న నోరు షటప్ అయిపోతుంది. పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, పట్టుచీర, స్వీట్లు. కడుపుతో ఉన్న పిల్లకి పుల్ల పుల్లగా తినిపించడానికి పుల్ల మామిడికాయలు. అన్నీ రెడీ అనమాట. ఏమండి, పదండి బయలుదేరదాం. ఏంటండి అలా చూస్తారు? పదండి వెళ్దాం. ఎక్కడికి సంగీత? ఏంటివన్నీ? అయ్యో, చెప్పాను కదండి, ఇవాళ మనం వియ్యంకుల వారింటికి వెళ్ళాలి అని. వియ్యంకుల వారింటికా? అవునండి, మన వియ్యంకుల వారింటికే. ఆ, మన వియ్యంకుల వారింటికా? ఆ మహానుభావుడు బతికున్నంతకాలం పొరపాటున కూడా అనని మాట ఇప్పుడిలా నీ నోట. సంగీత, నా చెవులు సరిగ్గానే విన్నాయి కదా? అబ్బా ఊరుకోండి, మీరు మీ వెటకారాలు. ఏదో చిన్న మాట పట్టింపు వల్ల అలా జరిగినంత మాత్రాన పిల్లనిచ్చుకున్న వాళ్ళం. అది మనకి బియ్యంకుల వారి ఇల్లు కాకపోతుందా? వాళ్ళమ్మాయి కల్పన కడుపుతో ఉంటే సంతోషంగా మనం వెళ్ళి చీర సారే పెట్టకుండా ఉంటామా? దేందారి దాందే. మామూలప్పుడు ఎలా ఉన్నా ఇలాంటి టైంలో మర్యాదల్ని పద్ధతుల్ని మర్చిపోగలమా? అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే మన సౌందర్యకున్న ఒక్కగానొక్క ఆడపడుచు కోసమేనండి. పాపం వాళ్ళకు మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారు? అచ్చట్లు ముచ్చట్లు తీరిస్తేనే కదా చుట్టరికాలు. సంగీత, నువ్వేనా ఈ మాట్లాడుతోంది? దేశం మొత్తం ప్రశాంతంగానే ఉంది కదా? కొంపతీసి టెర్రరిస్టులు మళ్ళీ ముంబైలో దాడులు చేయడం, హైదరాబాద్లో మళ్ళీ మత కలహాలు రేపి కర్ఫ్యూ విధించడం,
ఇలాంటి ఉపద్రవాలు ఏమీ లేవు కదా? ఏమండి శుభమా అంటూ నేను శుభకార్యాన్ని గురించి చెప్తుంటే మీరేంటండి దాడులు కర్ఫ్యూలు అని అంటారు? అంటే టీవీలో అలాంటి వార్తలు చూసినప్పటికన్నా నాకు షాకింగ్గా ఉంది ఈ సీన్ చూస్తుంటే. చాలండి, నేను మాత్రం ఆడదాన్ని కాదా? నాకు మాత్రం తల్లి మనసు లేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, తల్లి మనసు. దెప్పి పొడిచింది చాలు గాని బయలుదేరండి. అక్కడ మన కోసం సౌందర్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటేంటి, సౌందర్య ఎదురు చూస్తుంటుందా? ఏ మళ్ళీ సరికొత్త నాటకం ఏదైనా ఆడుతున్నారా? రామరామా, నా నోటితో ఏం చెప్పినా మీరు పెడార్థాలు తీస్తే ఇంకేం చేసి చావను. ఇదిగోండి, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. ఇవన్నీ నిజంగానే కల్పన కోసమే. మన రెండు కుటుంబాల మధ్య ఏర్పడ్డ అపార్థాలు తొలగిపోయి మళ్ళీ అందరం దగ్గరవ్వాలంటే ఇదే మంచి సందర్భం. చూడండి, సౌందర్యని మీరు అక్కడికి ఎందుకు పంపించారు? మన పిల్ల వాళ్లతో కలిసిపోవాలనే కదా. అవును. అవును ఏంటండి, కలిసిపోవడం మాత్రమే కాదు, తన ఆడపడుచు కోసం ఆల్రెడీ కుంకుమ పువ్వుని కూడా కొనిచ్చిందట. కల్పన కల్పన, నువ్వు కాశ్మీరీ కలిలాంటి ఆడపిల్లనే కనాలి అని దీవించిందట కూడా. షాకుల మీద షాకులు ఇచ్చినట్టు ఏంటి సంగీత? హఠాత్తుగా మీ తల్లి కూతుళ్ళకి ఏమైంది? ఏవీ కాలేదు, బుద్ధొచ్చింది. చాలా. నేను నమ్మను. అయ్యో భగవంతుడా, ఈయన గారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలరా దేవుడా? అచ్చ తెలుగులోనే చెప్పు. ఊరుకోండి, ఎంతసేపు వంకరగా ఆలోచించడమే. ఏం చేస్తాం సంగీత? 25 ఏళ్లుగా కల్లో కూడా జరగనిది ఇలా కళ్ల ముందు జరుగుతోందంటే ఈ మాత్రం డౌట్ రావడం సహజమే కదా. ఇదిగో, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి మీతో వాదించేంత టైం లేదు. కానీ నేను చెప్పేది నిజం. ఇన్నాళ్ళు అంటే ఆ ఇంట్లో సౌందర్య ఒక్కతే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద కొడలు అర్చన తిరిగొచ్చేసింది. రేపో మాపో కల్పనకి ఘనంగా సీమంతం జరిపిస్తుంది అంటున్నారు. అంతకంటే ముందుగా సౌందర్య తరపున మనం వెళ్లి ఇవన్నీ ఇస్తే ఎంత మర్యాదగా ఉంటుంది. అత్తగారింట్లో మన కూతురి పరువు కూడా నిలబడుతుంది. ఇవన్నీ మా ఆడవాళ్ల విషయాలు మీకెలా అర్థమవుతాయి? కానీ టైం అవుతుంది, పదండి. నాకర్థం కాని మీ ఆడవాళ్ల విషయాల్లోకి నన్నెందుకు లాగడం? ఇవన్నీ నువ్వే వెళ్ళివచ్చు కదా. అమ్మమ్మా, మీరు రాకపోతే ఎలా? అసలే అన్నయ్య గారు పోయినప్పుడు కూడా మనం వెళ్ళటం కుదరలేదు. ఈ రూపంగానైనా మనం వెళ్లి పలకరిస్తే పద్ధతిగా ఉంటుంది. అమ్మో, హఠాత్తుగా నీ నోట ఎన్ని మంచి మాటలు! నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. చాలండి, శుభమాని బయలుదేరుతుంటే మీరు మీ అపశకనం మాటలోను. ముందు లేవండి. ఇదిగో, ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టండి. ఇదిగోండి. కుంకుమభరినా? కుంకుమభరినేది? అయ్యో, రూమ్లోనే మర్చిపోయినట్టున్నానండి, తీసుకొస్తానుండండి. అలాగే. చీర సారే. తుఫాన్ రాబోయే ముందు సిగ్నల్స్. వద్దనుకుంటే మాత్రం సునామీ రాక తప్పుతుందా? పద. మమ్మీ, అంతా రెడీనా? రెడీ మమ్మీ. మీరు రావడం కోసమే వెయిట్ చేస్తున్నాను. అతి కష్టం మీద మీ డాడీని అక్కడికి రావడానికి ఒప్పించాను. ఒక్క చిన్న తప్పు కూడా జరగకూడదు. నో వే. మొత్తం మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వెరీ గుడ్. అయితే ఇంకొక్క గంట అంతే. ఆ తర్వాత అర్చన చాప్టర్ క్లోజ్.
కల్పన, చాలా థ్యాంక్స్ అమ్మా. ఎంతో ప్రేమగా నేను తెచ్చిన కుంకుమ పువ్వుని నా మీద కోపంతో ఎక్కడ నువ్వు దిబ్బలోకి పారేస్తావా అని భయపడ్డాను. కానీ నీ తల్లి మనసు అందుకు ఒప్పుకోవడం లేదని నాకు తెలుసు. ఒట్టేసి చెప్తున్నాను, ఇది నిజంగా కుంకుమ పువ్వే. అదిగో మీ నాన్నగారి మీద ఒట్టు. నమ్మకం కలగడం లేదా? అయితే మా అమ్మ నాన్నగార్ల మీద కూడా ఒట్టేస్తున్నాను. నిజంగా నీకు నేను అపకారం చెయ్యాలి అనుకుంటే నన్ను కన్నవాళ్ళు మట్టిలో కలిసిపోతారంతే. వదినా, అవును కల్పన, ఇంత చెప్పాక కూడా ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే వద్దు, దాన్నిటిచ్చేయ్. నా చేత్తోనే చెత్త కుండీలో పారేస్తాను. ఆహా, అదేం లేదు వదినా. మరైతే ఏంటి ఆలోచిస్తున్నావు? అది దీన్ని ఎలా వాడాలా అని. అయ్యో, ఈ మాత్రం దానికి ఇంతగా ఆలోచించాలా? నన్ను అడిగితే నేను చెప్పను. ఇదిగో ఈ గ్లాసుడు పాలల్లో ఈ డబ్బాలోంచి ఇదిగో ఇంత, అంటే చిటికేడంత కుంకుమ పువ్వుని మాత్రమే వేసి ఇలా జాగ్రత్తగా స్పూన్తో కలపాలి. ఇలా రోజు పాలల్లో కుంకుమ పువ్వుని కలిపి తాగితే పుట్టబోయే బిడ్డ బొద్దుగానే కాదు, ముద్దుగా కూడా ఉంటుంది. బంగారం రంగులో దగదగ మెరిసిపోతూ. ఇదిగో కల్పన, బిడ్డ మీద ప్రేమ ఎక్కువై ఇంతకి బదులు ఇంత కలుపుకొని తాగేవనుకో, వేడి చేసి ఒళ్ళంతా ఆవిర్లు తన్నుకొస్తాయి. అప్పుడు నువ్వు ముందే చెప్పొచ్చుగా వదినా అని బుంగమూతి పెట్టి నన్ను తిట్టకుండా ఇప్పుడే చెప్తున్నానమ్మా. అమ్మయ్యా, నవ్వావా? రేపు నీకు పుట్టబోయే బిడ్డ కూడా ఇలాగే కిలకిల నవ్వుతూ ఉండాలి. పదా, ఇదిగో తాగు. అమ్మా సౌందర్య, తప్పదు మమ్మీ. అగ్ని ప్రవేశం చేసి సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే నేను ఈ గ్లాసుడు గరళాన్ని తాగి నా నిజాయితీని నిరూపించుకుంటాను. అర్చన, ఈ గ్లాసులో ఉన్నది నిజంగా విషమే అయితే ఇక్కడే మీ అందరి కళ్ళ ముందే నేను రక్తం కక్కుకొని చచ్చిపోతాను. అప్పుడు నీ మాటే నిజం అన్నట్టు. లేదా నా మీద ద్వేషంతో, అసూయతో, కక్షతో నువ్వు కావాలనే ఈ అభాండం నా మీద వేసినట్టు. One. 2. 3. 4.
8 9 10 ఏది విషం పంచేదే? నా నోట్లోంచి రక్తం రావడం లేదే? మీ అందరి కళ్ళ ముందు నేను గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోలేదే? ఏ అర్చన మాట్లాడవేంటి? ఇంకేంటి మాట్లాడేది? నోరు పడిపోతే. ఆ పాలల్లో ఉన్నది విషం కాదు అని రుజువైపోయింది. అర్చన, ఏంటమ్మా ఇదంతా? నేను చెప్తాను డాడీ. పేనుకి పెత్తనమిస్తే జుట్టంతా గొరిగేసింది అన్నట్టు ఈవిడి గారిని అందరూ ఆహా ఓహో అని నెత్తినెక్కించుకుంటే ఇదిగో ఇలా తయారైంది, ఆడ నియంతలాగా. మీరేమో దీని మాటలు నమ్మి నన్ను జైల్లోకి వచ్చి పడేలా చేశారు. ఇదేమో రోజు నాతో ఇదిగో ఇలాగే చెడుగుడు ఆడుకుంటోంది. పైకి మంచితనం నటిస్తూ ఏదో ఒక రోజు నన్ను నిజంగానే విషం పెట్టి చంపేస్తుంది డాడీ. ఇంత అవమానం జరిగాక ఇక నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ డాడీ, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళిపోండి డాడీ. మీ కూతురు ఈ రాక్షసి చేతుల్లో చచ్చిపోకముందే నన్ను తీసుకెళ్ళిపోండి డాడీ. తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్ డాడీ, ప్లీజ్. అడ్డెడెడెడెడెడెడె. ఏం నటిస్తున్నావే పోకిరి? నువ్వు ఈ యాక్టింగ్ ని ఏదైనా ఇన్స్టిట్యూట్ లో చేరి నేర్చుకున్నావా, లేక మీ మమ్మీ దగ్గరే బాగా ట్రైనింగ్ అయ్యావా? అర్చన, నటించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదే పోకిరి. నీ మాటల్ని నిన్న రాత్రి రికార్డ్ చేశాను. వింటావా? తను మన మాటల్ని విన్నట్టుంది. విన్నట్టుంది కాదు, వినింది. వినాలని మాట్లాడాను. ఆ కుంకుమలో విషం కలిపానని మీ నోటితో మీరే చెప్పారు కదా. కావాలనే చెప్పాను. కంగారెందుకు? ఈ సౌందర్య ఏం చేసినా ప్లాన్ ప్రకారమే చేస్తుంది. ఏ ప్లాన్ అమ్మా? నా చేత్తో నేనే విషం కలిపాను అని అది వినేట్టు చెప్పడం ప్లానా? తెల్లారేదాకా ఆగు. ఎవరి బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందో నీకే తెలుస్తుంది. ఏంటి షాక్ అయ్యావా? నేను వెళ్ళిపోయాక మీరు మాట్లాడుకున్న మాటల్ని నేనెలా రికార్డ్ చేశానా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? క్లారిటీతో నేను చెప్పనా పోకిరి? అంకుల్, ఇది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ అంటే సంగీత అండ్ సౌందర్య కంపెనీ వారి కుంకుమ పువ్వు అనే కుట్ర సినిమా. ఇప్పుడు చెప్పండి, ఏది నిజం, ఏది అబద్ధం? వదినా, నువ్వు కనుక రాకపోయి ఉంటే. కల్పన, ఏ వదినుండగా నీ వంటి మీద ఈగ కూడా వాలనివ్వదు. అందుకే పాపం నన్ను ఫూల్ని చేయాలనుకుని తనే ఫూల్ అయిపోయింది ఈ పోకిరి. చిచ్చి, దీని ముఖం చూడాలంటేనే కంపరంగా ఉంది. అన్నయ్య గారు, ఈ దరిద్రాన్ని మీతోనే తీసుకెళ్ళిపోండి. ఆగండత్తయ్యా, మీ చిన్న కోడల్ని అప్పుడే పంపించేస్తే ఎలా? మీ చిన్న కొడుకు రావాలి, ఈవిడగారి చిన్నెలన్నీ చూడాలి, విడాకుల పత్రాల మీద సంతకాలు చెయ్యాలో వద్దో తేల్చుకోవాలి. అప్పటిదాకా ఇది ఇక్కడే రోజు నా చేతుల్లో పచ్చడే. ఏంటంకుల్, ఓకేనా? డబుల్ ఓకేనమ్మా.
దీనికి కృష్ణ కాదు, నువ్వే కరెక్ట్ మొగుడివి. డాడీ నువ్వు నిజంగా మారినాడే ఆ ఇంటి గడప తొక్కేది. అప్పటిదాకా ఇక్కడే పడుండు. సంగీత, నీ కూతురు చెత్త ప్లాన్కి నీ వత్తాసు కూడానా? సిగ్గనిపించడం లేదు? అమ్మా కల్పన, ఈ తల్లి కూతుళ్ళ తరపున నీకు నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. ఇదంతా నిజంగా నాకు తెలీదమ్మా. తెలిస్తే ఇలా ఇక్కడికి వచ్చేవాడినే కాదమ్మా. నీ తండ్రి లాంటివాణ్ణి. దయచేసి నా మాట నమ్ము. తీసుకో. మీరలా అనకండి అంకుల్. మీరేంటో నాకు తెలుసు, ఇక్కడున్న మా అందరికీ తెలుసు. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. నువ్వు సుఖంగా పురుడు పోసుకోవాలి, పండంటి బిడ్డని కనాలి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి, బెల్ట్ తీస్తే గాని కదలవా? నడో. అమ్మా అర్చన, ప్రొసీడ్. ఆడుకో ఆడుకో. చిచి, మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఏంటే పోకిరి, మీ అమ్మ నాన్న ముందు నన్ను పూలు చేద్దామనే? హ, నేను నీకంటే ముందు పుట్టిందాన్నే, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. మరి నువ్వు చిన్న కోడలివి. అంటే నా ముందు టుమ్రివి, బచ్చివి. కాబట్టి బచ్చి, ఇంకోసారి నాతో గేమ్స్ ఆడాలనుకున్నావో ఇవాల్టిలాగా గాల్ తీసేయడం కాదు, నీ గొంతులో ఊపిరాడకుండా చేస్తాను. అయినా ఏం చూసుకునే నీకీ బలుపు? లుచ్చి, లఫంగి, కుత్తి, మంకీ, డాంకీ, జీబ్రా, నాయి, పండి, కల్చే. ఏంటి ఆ చూపు? హిందీ, ఇంగ్లీష్, తమిళ్ 3 భాషల్లో తిట్టాను. అర్థం కాలేదా? అయితే అచ్చ తెలుగులో తిడతాను, కాసుకోవే. ఎండిన డబ్బాలో వేరుశనక్కాయలు దాచుకుని తినే ఎర్ర పీనుగులాగా, బొచ్చు పీకేసిన ఎలుగుబంటిలాగా, 5 ఏళ్ల పిల్లాడి నోట్లో నుంచి ఐస్ ఫ్రూట్ ని లాక్కునే అంట్ల కాకిలాగా, కట్టింగ్ షాప్ లోంచి కత్తెర్లు దొంగిలించేదానిలాగా ఏంటే నీ ఫేసు? పిచ్చుకల గూట్లో పీచు మిఠాయి కోసం వెతికే పింజారీ దానిలాగా, మాడిపోయిన చపాతీకి 2 బొక్కలు పెట్టినట్టు ఏంటి ఆ కళ్ళు? అయినా నీకు నాకు పోటీ ఏంటే? మడత పెట్టి గోబ్ మీద ఒక్కటిచ్చాను, ఇక్కడి నుంచి మంగళగిరి దాకా జింతాత్తే.